మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు సత్సంగవాణిలో ఒక అద్భుతమైన కథను మీకు వినిపిస్తాను. నిజంగా ఈ కథ వింటే ఆశ్చర్యపోతారు. అంటే దీని వెనక ఇంత స్టోరీ ఉందా అని ఖచ్చితంగా తెలుస్తుంది. నిజంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కథలోకి వెళ్ళిపోతాం. ఉడిపి హోటల్స్ అంటే అందరికీ తెలుసు. చాలా రుచికరమైన శాకాహారమైన భోజనం పెడతారు మనకి. అక్కడ చాలా టిఫిన్ల దగ్గర నుంచి అన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి. అయితే ఆ హోటళ్ళు అంత పేరు గాంచడానికి కారణం ఏంటి తెలుసా మీకు? నాకు కూడా తెలియదండోయ్. ఒకసారి ఏంటో వినేద్దాం. ఒకసారి ఇంట్లో మనం 4 లేదా 5 చేయగలం. అంతకంటే ఎక్కువ మందికి వంట చేయడం కొంచెం కష్టమైన పని. మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో 50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండిన వారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకుందాం. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు, పాండవుల పక్షాన కొందరు, ఇలా అందరూ కలిసి 50 లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్న 2 రాజులు పాల్గొనలేదు. అందులో ఒకరు విదర్భరాజైన రుక్మి, రెండవది బలరాముడు. దక్షిణ భారతదేశంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది. ఉడిపి రాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకుని యుద్ధ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని, మరోవైపు పాండవులు తమ వైపు నిలబడాలని కోరుతారు. అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటు వెళ్లకుండా సలహా కోసం శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. అందరూ యుద్ధం గురించి ఆలోచిస్తున్నారు. మరి ఇన్ని లక్షల మందికి భోజనాల గురించి ఏమైనా ఆలోచించారా? ఎవరు వండి పెడతారు అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. మీరన్నది నిజమే, మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడిని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు నరేషుడు, ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తుంది. నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు. అందువల్లనే నేను, నా సైన్యం ఇరు వర్గాల యుద్ధంలో పాల్గొనము. వారందరికీ భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు చెబుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, రాజా, మీ ఆలోచన చాలా అద్భుతమైనది. 50 లక్షల మందికి భోజనం వండడం అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది. అందరికీ భోజనాలు తయారు చేయమని చెబుతాడు. 50 లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది. కానీ ఈ సమయంలో పోరాడడం భీముడుకు ముఖ్యం. అందువల్ల భీముడు యుద్ధక్షేత్రం వదిలి రాలేడు. అందువల్ల నువ్వు ఒక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్థుడు అని వంట వండమని కోరతాడు శ్రీకృష్ణుడు. నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు. నరేష్ ఎలా వండేవాడంటే సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా, వృధా కాకుండా వండేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయేది. అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేషుడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇది ఎలా సాధ్యం? అంతమంది చనిపోతున్న చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు? అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు. అసలు నరేషునికి ఎలా తెలుస్తుంది ఈరోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని, మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని? ఇలా 18 రోజులు గడిచిపోయాయి. పాండవులు గెలిచారు. పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుని అడుగుతాడు, మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు, కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మంది సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు. అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా, వృధా కాకుండా వండడం అంటే మాటలు కాదు. ఇది మహా అద్భుతం. ఇలా ఎలా చేశావు అని అంటాడు. అప్పుడు నరేష్, మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం. కాబట్టి ఆ గొప్పతనం అంతా శ్రీకృష్ణుడికే చెందుతుంది అని చెప్తాడు. శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి పెసరకాయలు తినేవాడు.
నేను లెక్క పెట్టేవాడిని. శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్ళీ పెసరకాయలను లెక్క పెట్టేవాడిని. శ్రీకృష్ణుడు ఎన్ని కాయలైతే తింటాడో దానికి 1000 రెట్లు సైన్యం చనిపోయేవారు. అంటే శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి 1000 రెట్లు అంటే 50,000 మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు. దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండేవాడిని అని చెప్పాడు. ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండేవాడిని అని చెప్పాడు. ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులవుతారు. ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు. ఉడిపి హోటల్లో వంట చాలా మధురంగా ఉంటుంది. ఒక అన్నమే కాదు, టిఫిన్ దగ్గర నుంచి చాలా టేస్ట్గా ఉంటాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇంతటి చక్కటి సమాచారాన్ని మనకు అందించిన మన వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోత తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన విషయంతో మీ ముందుకు వస్తాను. ఏమండోయ్, ఈలోగా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని ఒకసారి మ్రోగించండి. నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు నాకు అందిస్తూ, మీ విలువైన కామెంట్స్ నాకు ఇస్తూ, ఒక లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేసి మన మోహనవాణిని మనస్ఫూర్తిగా మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.